ఈ రోజు మే 24th వరల్డ్ స్కిజోఫ్రెనియా డే. స్కిజోఫ్రెనియా అనేది మెదడుకి సంబంధించిన ఒక ఆరోగ్య సమస్య. ఈ వ్యాధి ముఖ్య లక్షణాలు భ్రమలు మరియు భ్రాంతులు. ఉదాహరణకి ఇవి ఎలా ఉంటాయంటే, ఒక వ్యక్తి పక్కన మనుషులు ఎవరు లేకపోయినా వాళ్ళకి ఎవరో మాట్లాడుతున్నట్టుగా, తిడుతున్నట్టుగా, భయపెడుతున్నట్టుగా చెవిలో స్వరాలు వినిపిస్తాయి. అనుమానాలు, ఎవరో తనకి హాని చేస్తున్నట్టు, చేతబడి చేస్తున్నట్టు, అందరూ తన గురించే మాట్లాడుతున్నట్టు, తన మనసులో ఫీలింగ్స్ ఫోన్ ద్వారా, ఇంటర్నెట్ ద్వారా అందరికీ తెలిసిపోతున్నట్టుగా భ్రమపడతారు. ఒక్కొక్కసారి ఇవి తట్టుకోలేక వాళ్ళు ఆత్మహత్య ప్రయత్నం చేయడం, లేదంటే ఎదుటి వాళ్ళని దాడి చేయడం లాంటివి కూడా చేస్తారు. ఈ స్టేజ్ లో కనుక సరైన ట్రీట్మెంట్ చేయకపోతే ఇతర లక్షణాలు కూడా మొదలవుతాయి. అవేంటంటే వ్యక్తిగత శ్రద్ధ లోపిస్తుంది. అంటే వీళ్ళు స్నానం చేయరు, ఎవరితో సరిగ్గా మాట్లాడరు, వర్క్కి వెళ్ళడం ఆపేస్తారు, ఫుడ్ సరిగ్గా తీసుకోరు. ఈ స్కిజోఫ్రెనియా ఏ వయసు వాళ్ళలోనైనా రావచ్చు, కానీ సాధారణంగా 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఎక్కువగా మొదలవుతుంది. మనకి బీపీ, షుగరు, జ్వరం, పక్షవాతం, గుండెపోటు లాంటి సమస్యలు ఉంటే నెగ్లెక్ట్ చేయకుండా ఎలా అయితే ట్రీట్మెంట్ తీసుకుంటామో, దీన్ని కూడా సిగ్గుపడకుండా, లేట్ చేయకుండా, అశ్రద్ధ చేయకుండా ఒక సైకియాట్రిస్ట్ని కన్సల్ట్ చేస్తే వీళ్ళు పూర్తిగా కోలుకునే అవకాశం ఉంది. థ్యాంక్ యూ.